సార్ వాట్ అబౌట్ మూసీకి సంబంధించి ఇది కూడా మళ్ళీ సేమ్ ల్యాండ్ పూలింగ్ దగ్గరే వస్తుంది. మూసీ సంబంధించి ఏంటంటే మీరు బేసిక్గా ప్రస్తుత ప్రభుత్వం ఆ, రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అన్నది ఒక ప్రపంచంలో ఒక కాన్సెప్ట్. ఓకే. అంటే మొన్న మీరు ప్యారిస్ ఒలింపిక్స్ చూసారో లేదు, అవును. ప్యారిస్ ఒలింపిక్ ఓపెనింగ్ క్లోజింగ్ అంతా కూడా అక్కడ నది చుట్టూ చూపించారు మనకి, అక్కడ జరిగిన అభివృద్ధి దాని మీద. సపోజ్ సౌత్ కొరియా తీసుకుంటే ఇప్పుడే మన తెలంగాణ వాళ్ళు మొన్న వెళ్ళొచ్చు సియోల్లోకి వెళ్ళి, అక్కడ సియోల్లో కూడా రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అన్నది ఒకటి. తర్వాత ఏంటంటే మూసీ ప్రధానంగా ఒక ఇంపార్టెంట్ నది. ఆ నది ఏమైందంటే కొన్ని కాలాల్లో అది దాని నుంచి ఈ విధంగా ఫ్యాక్టరీ నుంచి వచ్చే వ్యర్థాలు వీటన్నిటినీ కలపడము, తర్వాత దాని క్వాలిటీ కొన్ని ప్రాంతాలకు వెళితే ఆ ప్రాంతంలో పంటలు కూడా పండట్లేదు, ఆ నీళ్ళలో అంతా కాలుష్యం రావడం వల్ల. కాబట్టి దీన్ని ఒకటి డెవలప్ చేసి, ఈ రివర్ ఫ్రంట్ అన్నది డెవలప్ చేసి మేము దాన్ని ముందుకు ప్రతి గవర్నమెంట్ కూడా ఒక ప్రాజెక్ట్తో వస్తుంది. కాబట్టి ఈ ప్రభుత్వం చేసింది మూసీ అభివృద్ధి, బాపు ఘాట్ కావచ్చు, ఇవన్నీ డెవలప్ చేస్తామన్నది వాళ్ళ కాన్సెప్ట్. అక్కడ ఈ నదీ పరివాహక ప్రాంతంలో పక్కనంతా కూడా మేము డెవలప్ చేసి దాన్ని కొత్త ఇవి డెవలప్ చేస్తామన్నది. కానీ ఇప్పుడు ఆ భాగంలో ఉన్న ప్రజలు ఏమవుతారు అన్నది ఒకటి ముఖ్యం. అదే క్వశ్చన్ ముఖ్యంగా. అంటే అక్కడ చట్టబద్ధంగా ఇళ్ళు నిర్మించుకున్న వాళ్ళు, ఏమాత్రం పర్మిషన్ లేకుండా ఇల్లీగల్గా కట్టిన వాళ్ళు, ఈ ఇద్దరు కేటగిరీస్ వస్తాయి. కాబట్టి ప్రభుత్వం ఏమంటుంది, మేము వీలైనంత మందికి మేము డబుల్ బెడ్రూమ్ ఇది చట్టబద్ధంగా లేకుండా ఇల్లీగల్ గా నిర్మించుకున్న వాళ్ళంతా దగ్గరలో ఉన్న వాళ్ళు. అయితే చట్టబద్ధంగా ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఈ డెవలప్మెంట్ లో 8 కిలోమీటర్ 8 కిలోమీటర్లు అవసరం. ఇప్పుడు ఈ నేపథ్యంలో వాళ్ళ వాల్యూస్ కూడా, ఇల్లులో వాల్యూలు 3 కోట్లు 4 కోట్లు అయినాయి, వాళ్ళ బ్యాంకు లోన్స్ ఉన్నాయి, ఈఎంఐలు కడుతున్నారు. ఒక ఇల్లు అంటే జీవితకాలం వాళ్ళది. మరి ఈ నేపథ్యంలో వాళ్ళకి ఇప్పటి వరకు కూడా అక్కడికి వెళ్ళి మీకు మీ ఇల్లు ఎంతైతే ఉందో అంత ఇస్తున్నామన్న మాట లేదు, మేము ఆదుకుంటామని మాత్రమే చెప్తారు కదా. ఇందులో కొన్ని లక్షల మంది ఇప్పుడు నిరాశ్రయులు అవ్వబోతున్నారు కదా, వీళ్ళకి ఏ రకంగా వీళ్ళని ఒప్పించారు? ప్రభుత్వం ఖచ్చితంగా ఒక కాంపెన్సేషన్ మెకానిజం అన్నది తీసుకురావాలి. ఎందుకంటే మీ జిహెచ్ఎంసీ వాళ్ళే పర్మిషన్లు ఇచ్చారు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్మిషన్లు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నేను బ్యాంకు నుంచి లోన్ తెచ్చుకొని నేను ఈఎంఐలు కడుతున్నాను, మీకు ప్రతి సంవత్సరం ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నాను, వాటర్ ట్యాక్స్ కడుతున్నాను, ఎలక్ట్రిసిటీ కడుతున్నాను. కాబట్టి లీగల్గా అది నా పేరు మీద ఉంది. కాబట్టి మీరు ఇప్పుడు వెళ్ళిపోమంటే నాకు కాంపెన్సేషన్ ఇవ్వాలి. ఖచ్చితంగా కోర్టులకు వెళతారు. కానీ కోర్టు కూడా చెప్పింది మీరు లీగల్గా వెళ్ళండి, నోటీసులు ఇవ్వండి. ఇల్లీగల్గా కట్టిన వాళ్ళకి ఏంటంటే దానికి డబుల్ బెడ్రూము అది ఇస్తామని చెప్పేసి వాళ్ళు తీసుకుంటున్నారు, అది చేసి. ఇప్పుడు ముఖ్యంగా లీగల్గా చేసిన వాళ్ళకి ఏదో ఒకటి చూపించాలి, లేకుంటే కోర్టు లిటిగేషన్ పెరుగుతుంది. సేమ్ ఇప్పుడు హైడ్రా కూడా సేమ్ లింక్ అప్ అదే ఉంది. హైడ్రా ముఖ్యంగా చేసింది ఏంటంటే హైదరాబాద్లో ముఖ్యంగా ఈ చెరువుల పరిరక్షణ, తర్వాత అసెట్ ప్రొటెక్షన్, దీని మీద హైదరాబాద్ కాదు సార్. ఇప్పుడు ఓకే, పరిరక్షణ బాగుంది. సేమ్ ఇది కూడా ఏమవుతుందంటే 30-40 ఏళ్ళ కింద అక్కడ కూడా కట్టుకున్నారు, ఈఎంఐలు కడుతున్నారు, అసెట్ వీళ్ళని కూడా ఎట్లా, ఇది సేమ్ సమస్య అదే వస్తుంది. అది ఫైనల్గా ప్రభుత్వం దాని గురించి ఒక కాంపెన్సేషన్ స్కీమ్ తీసుకురావాలి. అంటే అధికారం ఉండడం ఒకటి, ఆ తర్వాత అధికారాన్ని కూడా. ఇప్పుడు చూడండి, బుల్డోజర్లు పెట్టి ఉత్తరప్రదేశ్లో ఎవరి ఇల్లు కావాలంటే వాళ్ళు కొట్టేశారు. సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఫైనల్గా, యూ కాంట్ డూ దిస్, మీరు ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. అది ఇల్లీగల్ అయినా కూడా మీరు చట్టబద్ధంగా వెళ్ళాల్సిందే అనేది చెప్తోంది. చట్టబద్ధంగా లేనుకున్నప్పుడు ప్రజాస్వామ్యానికి అరాచకానికి మన ఎందుకు ఉండాలి ప్రభుత్వాల అవసరం ఏంటి? ఎస్, మీరు డెవలప్ చేయాలి, చెరువులు రావాలి, డ్రైనేజ్ వ్యవస్థ మెరుగవ్వాలి సిటీలో, నో డౌట్. కానీ దీనితో పాటు ఇప్పటి వరకు మీరే ఇచ్చిన పర్మిషన్స్తో కట్టుకున్న వాళ్ళు ఏమవుతారు అన్న దాని గురించి కూడా ఒకటి ఆలోచించాలి కదా మరి. సో వీటన్నిటి గురించి ప్రభుత్వం కసరత్తు చేయాలి. ఇవన్నీ సాధ్యమయ్యి మనది కూడా నిజంగా వేరే దేశాలతోటి పోటీ పడే విధంగా నిజంగా మూసి, అంటే ఓన్లీ మనకు వేసి చూపించారు ఎలా ఉండబోతుంది అనేసి, కొన్ని పిక్చర్స్ జమ చేసి. కానీ నిజంగానే, ఎందుకంటే తెలుగు ప్రజలు ఇల్లులతో అటాచ్మెంట్ జనరల్గా ఇవన్నీ ఉంటాయి. మరి ఇవన్నీ వీళ్ళందరికీ అవేర్నెస్ కల్పించి చేయగలుగుతారా ఈ 5 ఏళ్లలో? ఇంకా 4 ఏళ్ల టైమే. అందుకనే అన్నారు ఈ ప్రభుత్వం ఈ విధంగా చేయాలన్న డెవలప్మెంట్ స్కీమ్ సంకల్పించింది. కాబట్టి దీనికి ఏంటంటే ఒక అథారిటీ క్రియేట్ చేసి ప్రభుత్వం పక్కకు తప్పుకోండి. ఆ కాంట్రాక్ట్లు అవన్నీ ఇచ్చేదంతా కూడా ఈ బాడీ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఇవ్వాలి. సో దట్ ఇక్కడ మీరు ఒక స్కీమ్ ఆలోచించారు, చేశారు. కానీ దీన్ని ముందుకు, ఫర్ ఎగ్జాంపుల్ 5 సంవత్సరాల తర్వాత ప్రభుత్వం మారింది అనుకుందాం, మరి కొత్త ప్రభుత్వం వచ్చి ఇది ఆపేస్తే అక్కడే వస్తుంది. మరి ఇన్ని ఇళ్ళు మీరు ఇది చేశారు, ఇంతమందిని ఇది చేశారు, మరి ఏమవుతుంది అప్పుడు? కాబట్టి
నెక్స్ట్ రాజకీయ నాయకులు చెప్తారు మేము దీన్ని స్టాప్ చేస్తామని అంటారు నెక్స్ట్. కాబట్టి ఏమవుతుందంటే మళ్ళీ ఎమోషన్స్ సెంటిమెంట్స్తో ఆడుకోవడం. అందువల్ల నేను ఎక్కడైతే అమరావతి గురించి చెప్పానో అది దీనికి కూడా వస్తుంది. మీరు అంతా ప్లాన్స్ అన్నీ ఫైనలైజ్ చేసి కాంపెన్సేషన్ మెకానిజం ఏదో చెప్పేసి అంతా డాక్యుమెంట్ చేసి మీరు తప్పుకోండి పక్కకి, ఒక బాడీని క్రియేట్ చేయండి, అందులో ఉంచండి ప్రతిష్టాత్మకమైన వ్యక్తులు ఏదైనా వాళ్ళని పెట్టి వాళ్ళ ద్వారా నడిపించండి. కాబట్టి ఈ భరోసా ఉంటుంది మనకి. లేకుంటే మళ్ళా కూడా ఏమవుతుందో అన్న ఒక అనిశ్చిత అందరిలో ఉంటుందని దాన్ని మనం ఆపగలగాలి. ఆ విధంగా ప్రభుత్వాలు ఆలోచించాలి.